చూసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలోని మొదటి నుండి 4 వచనాలను ఒక్కసారిగా మనము చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనిస్తే మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి ఈ యొక్క మాటలు రాశాడు. కానీ ఈ మాటలు మరి మనందరికీ కూడా వర్తింపచేసే విధంగా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ యొక్క మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటలు మనం గమనించినట్లయితే మనం ఎప్పుడు చనిపోయాము? మరి యేసయ్య చనిపోయి తిరిగి లేచాడని మనం అందరం విశ్వసిస్తున్నాం. మరి మనమందరం ఎప్పుడు చనిపోయాము అనే విషయాన్ని ఒకసారిగా మనము చూసినట్లయితే ఎఫెసీ 2వ అధ్యాయము మరి మొదటి వచనంలో మనకు కనబడుతుంది. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అనే మాటలు మనం చూస్తాము. అయితే ఇక్కడ క్రీస్తుతో కూడా నువ్వు బ్రతుకుతుంటే మరి మనము క్రీస్తుతో పాటు జీవిస్తున్న వారమైతే మన పాపాల నిమిత్తమే మన అపరాధముల నిమిత్తమే యేసయ్య చనిపోయాడు. మరి మనల్ని కూడా మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారమైనప్పుడు మనల్ని తిరిగి ఆయన మరి తన మార్గంలో నడిపించి లేపాడు. మరి అటువంటప్పుడు మనము ఎవరిని వెతకాలి అంటే పైనున్న వాటినే వెతకాలి. మరి పైన ఎవరు ఉన్నారు అని అంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. కాబట్టి మన చూపులేమి మన యొక్క ఆలోచనలేమి అన్ని కూడా దేవుణ్ణి వెదికే విధంగా ఉండాలి. వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ భూలోకంలో ఉన్న వాటిపైనే మనం ఎక్కువ శ్రద్ధ కనపరుస్తుంటాం. కానీ మనల్ని మన కొరకు చనిపోయినటువంటి యేసయ్యను వెతుకు వారంగా మనము ఉండాలి. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా నీవు బ్రతుకుతుంటే పైనున్న వాటిని వెతకాలి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మరి పరలోక విషయాల మీదనే మన యొక్క దృష్టి ఉండాలి. ఎందుకంటే మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని రాయబడి ఉన్నది ఇక్కడ. క్రీస్తు యేసు ప్రభు మానవుల కొరకు చనిపోయాడు. ఆయన విశ్వసించిన మనము కూడా ఆయనతో చనిపోయాం. అంటే మన పాపముల విషయమై చనిపోయి యేసుతో కూడా జీవిస్తున్నాం. ఇక మనము ఆయన దృష్టిలో ఉన్నాం. మనము ఈ లోక సంబంధులము కాము. మనమందరం కూడా పరలోక సంబంధులమై ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మరి మనం ఆయన బిడ్డలము. ఇప్పుడు మనం ఆయన సొత్తు. ఇక ఈ లోక సంబంధం మనకు అవసరం లేదు. కానీ మరి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎక్కువగా ఈ యొక్క ప్రాపంచిక విషయాలపైనే దృష్టి ఉంచుతా ఉంటాం. కానీ ఈ యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ 5వ వచనంలో మనకు కావున భూమి మీదున్న మీ అవయవమును అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి. మరి ఇక్కడ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు వీటి మీద మాత్రము మీరు ఎలాంటివి కూడా మీ యొక్క అవయవంను ఏలకుండా మరి 5 విషయాలను చంపేయమని చెప్తా ఉన్నాడు. మరి వీటిని గురించి మనం వివరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ 5 లక్షణాల్లో ఈ జారత్వమేమి, అపవిత్రతనేమి, ఈ దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష ఇలాంటివి ఏవున్నా గాని ఇందులో ఏ ఒక్కటి మనలో ఉన్నా వీటిని నిర్దాక్షిణంగా చంపివేయమని చెప్తున్నాడు. ఇక్కడ విగ్రహారాధనైన ధనాపేక్ష అంటూ ఈ యొక్క పదప్రయోగం గమనించినట్లయితే నేను చదువుతున్నప్పుడు విగ్రహారాధన, ధనాపేక్ష 2 వేరుగా చదివాను. కానీ విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఎప్పుడు డబ్బులే సంపాదించాలనో లేకపోతే ఇక్కడ మనకు ఫుట్ నోట్ లో దీనికి
లోభత్వము అనిచ్చాడు. మరి పిసినారితనంగా, పిసినిగా ఉండడం గాకుండా ధారాళంగా ఉండాలనే ఉద్దేశ్యము మరిక్కడ అయ్యున్నట్టుగా ఉంది. మరి ఇలాంటివి ఎలాంటివైనా గాని ఒకవేళ మనలో ఉండినట్లయితే వీటిని నిర్దాక్షిణంగా చంపివేయాలి. మరి చంపివేయడం అంటే మనం గూడా కొన్నిటిని చంపేస్తా ఉంటాం. ఇంట్లోకి పాములొస్తే చంపేస్తుంటాం. తేళ్ళొస్తే చంపేస్తాం. జర్రులొస్తే చంపేస్తుంటాం. లేకపోతే ఈగలు, దోమలు అవి ఎక్కువగా ఉంటే చంపేస్తా ఉంటాం. కందిరీగలు, జిట్టలాంటివి వీటన్నిటిని గూడా చంపేస్తుంటాం. కొన్నేమో విషపురుగులను చంపేస్తుంటాం. కొన్నేమో మనకు అనారోగ్యాన్ని కలిగిస్తాయని చంపేస్తూ ఉంటాం. మరి ఇవి శరీరానికి మరి ఏ ఇవి అపాయాన్ని కలిగిస్తే, మరి ఇవి ఆత్మలకు అపాయాన్ని కలిగించే విషయాలయ్యుంటున్నాయి. ఇవన్నీ కూడా మన క్రైస్తవులైనటువంటి విశ్వాసమైనటువంటి మనలో ఇవి ఉండకూడనటువంటి మరి ఈ యొక్క లక్షణాలయ్యుంటున్నాయి. మరి క్రీస్తుతో కూడా మనం బ్రతుకుతున్న వారమైతే, క్రీస్తుని మనం కేంద్రంగా మనం జీవిస్తున్నట్టయితే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మరి క్రైస్తవ విశ్వాసి మరి వీటిని ఐదిటిని మరి నిర్దాక్షిణంగా చంపివేసేయాలి. అనంతరం మళ్ళీ మనము ఇక్కడ 8వ వచనానికొచ్చినట్లయితే, మళ్ళీ ఇక్కడ కొన్నిటిని విసర్జించమని చెప్తున్నాడు. ఒక విశ్వాసిగా నువ్వు క్రీస్తు బిడ్డవైతే, మరి భూమి మీద ఉన్నటువంటి మీ స్వభావము మరి ఏ రీతిగా ఉండాలి? మరి ఈ మనుషుల్లో ఉన్నటువంటి ఈ అవలక్షణాలను ఏ రీతిగా మరి విసర్జించాలి అనే విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే, ఇప్పుడు మీరు కోపము, ఆ ఆ ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి. ఇక్కడున్నటువంటి 5 లక్షణాలు మరి వీటిని గూడా మనము విసర్జించాలి. దేవుని బిడ్డగా మనం జీవించాలంటే. మరి ఇవి చాలా చిన్న విషయాలు గదా అనుకుంటాం. కోపము చాలా చిన్న విషయం అదే. కానీ ఈ యొక్క కోపముతో గూడా మరి కోపపడుడు గాని పాపం చేయకుడి అని చెప్తున్నారు బైబిల్ వాక్యం. కోపము ఉండాలి. కోపం వస్తుందేమో కానీ దాని ద్వారా ఒక పాపం జరగకుండా కాపాడుకోవాలి. ఒకవేళ కోపం అనేది ఉంటే తగ్గించుకోవడమే మంచిది. మరి ఆగ్రహం, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు మరి ఈ యొక్క చెడ్డ మాటలు వాక్యము మనం మాట్లాడుతూ వాక్యం చెప్తూ ఉంటాము. మన నోటికి ఒకవేళ అలాంటి చెడ్డ మాటలు వచ్చినట్లయితే వాటిని కం మనము విసర్జించు వారంగా ఉండాలి. మరి ఇక్కడ మనము ఈ మన జీవితంలో ఈ 5 లక్షణాలను మనము విసర్జించినట్లయితే రక్షింపబడిన వారితో మరి మనము దేవుని రక్షణలోనికి ఉండగలుగుతాము. మరి ఈ కోపము, ఆగ్రహము వీటన్ని భయంకరమైనటువంటి 5 పాపాలు మరి ఇవి విషపూరితాలుగా సం మనము విసర్జించి వేయాలి. మరి దేవుడు నిజంగా రక్షింపబడి దేవునిలో ఎదుగుతూ ఉంటే, మరి ఈ చిన్న చిన్న తప్పిదాలు 5 చూసి వాటిని విసర్జించమంటున్నాడు. రక్షించబడినామని చెప్పి గొప్ప గొప్ప బోధలు చేసేవాళ్ళు కూడా, మరి పెద్దలైనటువంటి వారు కూడా మరి ఈ యొక్క చిన్న చిన్నటువంటి ఈ యొక్క కోపం అనేటివి, ఆగ్రహం అనేవి ఇవి లక్షణాలుగా కలిగి ఉంటారు. మరి మేము పెద్ద పెద్ద పాపాలేం చేయడం లేదు గదా! ఇవి చిన్నవే అని అనుకుంటే మాత్రము మరి ఇవి ఇవి కూడా మనలో ఉండకూడని లక్షణాలై ఉంటున్నాయి. వీటిని కూడా మనము విసర్జించాలని వాక్యం మనకు చెప్తుంది. కోపము, ఆగ్రహము అంటే ఇవన్నీ కూడా మరి మనిషిని ఇవి మన యొక్క ఆత్మీయ స్థితిని పడదోస్తాయి. కాబట్టి మరి దైవ వాక్యం ఏం చెప్తుందంటే ఆగ్రహము, దూషణ ఇవన్నీ కూడా అసభ్యకరమైనవని వీటిని విసర్జించమని చెప్తుంది. బూతులు కూడా మానుకోవాలి. దేవుని వాక్యం బోధించే నోళ్ళ నుంచి బూతులు రాకూడదు. మరి ఇది తప్పని దైవవాక్యము తెలియజేస్తుంది. ఇక 9వ వచనంలో గమనించినట్లయితే, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి అనే మాట కూడా మనకక్కడ కనబడుతుంది. ఇలయనగా మీరు నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. కొత్త బట్టకు పాత బట్ట అతికేయరు గదా! మరి అదే రీతిగా మనం నూతన పరచబడినప్పుడు మనలో నూతనత్వం ఎల్లప్పుడూ ఉండాలి. మన జీవితంలో మరి ఈ యొక్క అబద్ధాలనేవి కూడా మనిషిని తప్పుదోవ పట్టిస్తా ఉంటాయి. మరి సమస్తమైన దుష్టత్వం నుండి మనము దూరం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అదే రీతిగా మనము 12వ వచనానికొచ్చినట్లయితే ఇక్కడ ఒక 5 విషయాలను మీరు ధరించుకోండి అంటూ చెప్తున్నాడు. మరి 12వ వచనం చూసినట్లయితే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్టుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అనే మాటలు మనం చూస్తున్నాం ఇక్కడ.
మరి ఇంతకుముందు ఉన్నటువంటి అవలక్షణాలన్నిటినేమో ఒక 5 అవలక్షణాలనేమో చంపేయమంటున్నాడు. ఒక 5 అవలక్షణాలనేమో విడిచిపెట్టమని అంటున్నాడు. మరి ఇక్కడ 5 సద్గుణాల్ని ఈ 5 దుష్టత్వాలకు విరుద్ధమైనవి ధరించుకోమని చెప్తున్నాడు. జనరల్‌గా ధరించుకోవడం అంటే మనము వస్త్రాలను ధరించుకుంటుంటాం. నగలను ధరించుకుంటారు ఆడవాళ్ళైతే. మరి ఈ ఇక్కడ వీటిని అంటే ఇక్కడ చెప్తున్నటువంటి 5 లక్షణాలను ఒక విశ్వాసి ధరించుకోవాలని చెప్తున్నాడు. క్రీస్తుతో కూడా లేపబడిన వారు మరి ఈ యొక్క 5 సద్గుణాలను కలిగి ఉండాలి. మరి వీటిని ధరించుకోవాలని చెప్తున్నాడు. మరి ఫిలిప్పి 2:5లో చెప్పబడినట్లుగా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అనే మాటలు చూస్తున్నాం. ఈ 5 లక్షణాలు దేవునికి యేసయ్యకు సంబంధించినవి. యేసయ్య చూపించినటువంటివి. ఇలాంటి 5 లక్షణాలను మనము కలిగి ఉండాలి. మరి యేసయ్య పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులై ఉండాలి అని మరి బైబిల్ చెప్తున్నది. మనల్ని ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకొని మరి మనం యేసయ్య హ్మ్, కలిగినటువంటి మనస్సును, యేసయ్య చూపించినటువంటి ప్రేమను, యేసయ్య చూపించినటువంటి దీర్ఘశాంతాన్ని, వినయాన్ని మరి మనము కలిగి ఉండాలి. మరి ఈ 5 5 సద్గుణాలను ఒక్కసారిగా మనము చిన్నగా ధ్యానించుకుందాం. మరి జాలిగల మనసును మనము కలిగి ఉండాలి. బాధలో ఉన్నటువంటి జనుల మీద దయ, కనికరము కలిగి ఉండాలి. మరి యేసు ప్రభువులో మరి ఈ యొక్క జాలిగల మనసును చూస్తాం. ఎంత జాలి యేసు అంటూ మనం పాట పాడుతా ఉంటాం కదా! మరి మనమే ఒకవేళ దేవుడు గాని జాలి చూపించకపోతే, దేవుడు గాని మన పట్ల దయ చూపించకపోతే, మనం ఈ లోకంలో జీవించడం అసంభవం. మరి క్రైస్తవుడం అన్నటువంటి మనకు మరి నిజంగా ఈ యొక్క జాలిగల మనసు చాలా మందికుంటది. అందరికుంటది నాకు తెలిసి. ఎందుకంటే మనమందరం గూడా సాధ్యమైనంత వరకు మరి దేవుని మాటలు విని మా మా ప్రకారమే జీవించాలని అనుకుంటాం. మరి ఆది కాలంలో మరి ఎంతోమంది మనల్ని ప్రేమించి వివిధ దేశాల నుంచి మా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క చదువు లేకపోవడం ఏంటి, మనము మనం సాంఘికంగా వెనకబడి ఉండటాన్ని చూసి ఎంతోమంది మిషనరీస్ మన దగ్గరకొచ్చి హాస్పిటల్స్ పెట్టి, తర్వాత ఆశ్రమాలు కట్టించి, పాఠశాలలు పెట్టి, మరి వృద్ధాశ్రమాలని ఏర్పాటు చేసి, మరి ఎంతగానో ఆదుకున్నారు. మరి మదర్ తెరిసా లాంటి వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తా ఉంటాము. మరి ఇవన్నీ గూడా మరి మన పట్ల జాలిగల మనసుని కలిగుండే మరి ఇవన్నీ గూడా చేశారు. ఈరోజు మనమందరం చదువుకొని కొంత అవేర్‌నెస్ కలిగి ఉండి మరి మనం జీవిస్తున్నాము అంటే, మనము పొందినటువంటి ఈ మేళ్ళను మనం ఇతరులకు కూడా మరి జాలి చూపించేవారుగా, మరి ఇతరులకు గూడా మనం సహాయపడేవారి మనసుని మనం కలిగుండాలి. లూకాసు వార్త 10వ అధ్యాయం 30-37 వచనాల్లో మరి మంచి సమరయుని ఉదంతం మనకు తెలుసు. దీని గురించి నేను మీకు ఎక్కువగా చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. కానీ మరి ఈ యొక్క మంచి సమరయుని ఉదంతంలో మరి అక్కడున్నటువంటి యాజకుడేమి, శాస్త్రి అక్కడ పడున్నటువంటి ఆ యొక్క ఆహ్, దెబ్బతిన్నటువంటి వ్యక్తిని మరి ఏమాత్రం పరామర్శించినట్టుగా మనకు కనబడరు. కానీ ఈ యొక్క మంచితనాన్ని చూపించి సమరయుడు మాత్రము మరి ఆయన చూపించినటువంటి ప్రేమ ఇక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ ఇది దేవునికి ఇష్టమైనటువంటి గుణంగా మనము పరిగణించాలి. మరి ఇక్కడ ఈ యొక్క 10వ అధ్యాయం లూకాసు వార్త 30, 37 వచనంలో యేసయ్య ఈ యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు ఆహ్, నీ పొరుగువాడు ఎవడు అన్నప్పుడు ఇక్కడ పొరుగువాడు ఎవరు అంటే ఎవరైతే ప్రేమ చూపించారో అతని గురించి సమరయుని గురించి చెప్పాడు. మరి జాలిపడినటువంటి సమరయుడు పొరుగువాడుగా దేవుడు చూపించాడు. మరి నిజంగా మనం గూడా ఇతరుల పట్ల జాలి కలిగిన వారంగా ఉండాలి. అనంతరం రెండవదిగా దయాళుత్వము గురించి. మరి దయాళుత్వం అంటే మరి దీన స్థితిని అర్థం చేసుకునే తత్వం అన్నమాట. మరి యొక్క దయాళుత్వము మరి మనము కలిగి ఉండాలి. అంటే మరి ఇది గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినటువంటి ఆత్మ ఫలాల్లో ఇదొక ఆత్మ ఫలంగా మనము చూసుంటున్నాము. మరి ఈ యొక్క దయాళుత్వము అంటే మరి ఆ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి దీన స్థితిని అర్థం చేసుకొని వారికి మరి జాలి కలిగించని పరిస్థితి అయినప్పటికీ వారి స్థానంలో మనల్ని మనం ఉంచుకొని మరి వారికి సహాయం చేయడం మరి దయాళుత్వమై ఉంటున్నది. మరి ఇలాంటి దయాళుత్వమును మనము గూడా కలిగి ఉండాలి.
మరి వినయము, మరి దేవుని ఎదుట మనము పాపులుగా అంగీకరించినప్పుడే మనకు ఈ యొక్క వినయము అనేది వస్తుంది. మనము ఇతరుల ముందు హెచ్చించుకోకుండా ఉండగలుగుతాము. యేసు ప్రభువు దేవుని స్వరూపం కలిగిన వాడై, మరి దేవునితో సమానంగా పరలోకంలో ఉండకుండా మనల్ని విమోచించడానికై ఈ లోకానికి వచ్చి, మరి తన్ను తాను రిక్తునిగా చేసుకొని, మరి నరావతారిగా మరి చనిపోయి తిరిగి లేవడం మనం గమనించిన వచ్చి మనల్ని రక్షించాడు కదా! మరి ఎంతో వినయంగా ఆయన ఉన్నాడు. మరి సిలువ వేస్తున్నప్పుడు కూడా మరి ఆయన వారిని వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు గాని, బదులుగా ఆయన పడుతున్నటువంటి బాధల్ని బట్టి గాని, దేన్ని బట్టి గాని ఆయన వారిని శిక్షించడానికి మరి వాళ్ళని ఇష్టపడలేదు. మరి అలాంటి వినయం గల మనసును మనము కలిగి ఉండాలి. మరి ఇక నాలుగోదిగా సాత్వికం కనబడుతుంది ఇక్కడ మనకు. ఈ వినయము, ఈ సాత్వికం రెండిటిని మనం గమనిస్తే, మరి ఈ లోకంలో ఈ 2 గూడా పనికిరాని గుణాలుగా, మరి చేతగాని గుణాలుగా, మరి ఈ లోక రీతిగా ఉన్న వారికి కనబడతాయి. కానీ కొత్త నిబంధనలో ఈ 2 క్రీస్తుకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాలుగా చెప్పబడ్డాయి. ప్రభువే స్వయంగా ఏమంటాడంటే, "సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందురు" అని చెప్తున్నాడు. మరి కోపతాపాలను, రాగద్వేషాలను మనం అదుపులో పెట్టుకోవడమే సాత్వికత అయ్యుంటున్నది. మరి ప్రభువుకిష్టమైనటువంటి లక్షణం, సాత్వికమైనటువంటి లక్షణం. మరి భూలోక నివాసులందరిలో గూడా మోషే సాత్వికుడు అని చెప్పబడింది. మరి ఆయన 20,00,000 మంది ఇశ్రాయేలీయులను మరి ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి నడిపించి 40 సంవత్సరాలు వారిపై అధికారం చేయగలిగాడు. మరి ఎక్కడ గూడా మరి ఆయన మరి తాను దే దేవుని దగ్గర మరి అక్కడ మనుషులు ఆయనను దూషిస్తున్నా గాని ఎన్నో సార్లు మరి ఆయన సాత్వికమైన మనసును కలిగి ఉన్నాడు. మరి ఆయన చూపించినటువంటి సాత్వికం దేవుడు ఆయనను ఆహ్, 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 అంతమందిలో దేవుడు ఆయనను మెచ్చుకున్నాడంటే ఆయనలో ఎంత సాత్వికత ఉందో మరి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ సాత్వికతను కలిగి మనం జీవించాలి. అనంతరం చివరిగా దీర్ఘశాంతము అనే మాట మనకు కనబడుతుంది. మరి ఈ దీర్ఘశాంతము మరి యేసు ప్రభు మన కొరకు పడిన శ్రమల గురించి తలంచినప్పుడు ఈ లక్షణము మనకు బాగా అర్థమవుతుంది. మన పట్ల ఎవరైనా హాని తలపెట్టినప్పుడైనా, లేకపోతే ఎదురుదాడి అనుకున్నప్పుడు కూడా మరి మనము దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళకు ఉండవలసినటువంటి లక్షణంగా ఈ దీర్ఘశాంతాన్ని మనము ధరించుకోవాలి. మరి ఈ యొక్క దీర్ఘశాంతం ఉండాలంటే మరి ముఖ్యంగా ప్రేమ కూడా కలిగి ఉండాలి. ఈ ప్రేమ ఉంటే మనం అన్నిటినీ సహించగలుగుతాం. యేసు ప్రభువు మరి ప్రేమ స్వరూపి ఉన్నాడు. మరి ఆయనను కలిగి ఉన్న మనందరిలో కూడా యేసయ్య ప్రేమ ఉండాలి. మొదటి కొరింథీ 13 అధ్యాయంలో దేవుని ప్రేమను గురించి పౌలు చక్కగా వివరించి మనకు చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు మరి దేవునితోనేమి, సంఘంతోనేమి, సమాజంలోనేమి, ఇతర వ్యక్తులతోనేమి మరి అందరితో సమాధానంగా ఉండాలని పౌలు చెప్తున్నాడు. వీటన్నిటిని మనకు అనుగ్రహించిన దేవుని ఎడల మనమందరం ముఖ్యంగా కృతజ్ఞత కలిగి జీవించాలి. మరి యొక్క దీర్ఘ శాంతము వలన మరి ఎన్నో తప్పిదాలు మనకు ఆహ్, ఆహ్, తొలగి తొలగించబడిపోతాయి. మరి మనము ఎవరైనా మనల్ని క్షమిస్తే ఎంత సంతోషిస్తామో, అదే రీతిగా ఎదుటివాడు తప్పు చేసినప్పుడు కూడా మనం క్షమించగలిగేంత మనసు రావాలి. మరి ఇవన్నీ కూడా మనం దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే చేయగలుగుతాము. మరి ఇక్కడ మన ఈ దినము మనము దేవుని వాక్యము ధ్యానించుకున్నప్పుడు మరి ముఖ్యంగా మనము 5వ వచనంలో మనము 5 అవలక్షణాలు చూపించుంటున్నాడు. వాటిని చంపివేయాలి. తర్వాత 8వ వచనంలో మనకు చెప్పినట్టుగా మరి 5 వచనాలను 5 అవలక్షణాలను మనం విసర్జించాలి. మరి 12వ వచనంలో చూపించినట్లుగా 5 మరి సద్గుణాలను విశ్వాసి ధరించుకోవాలి. మరి నూతన స్వభావంను మరి ఈ యొక్క నూతన సంవత్సరము దేవుడు మనకందరికీ ఈ నూతన మైనటువంటి ఈ యొక్క సద్గుణాలను ధరించుకొని మనమందరము ఈ యొక్క సంవత్సరము మనము జీవిద్దాం. ఆల్రెడీ మనము ఈ లక్షణాలు చాలా మంది కలిగే ఉంటారు. మరి పాత జీవితాన్ని సిలువ వేసి మరి ప్రేమ జీవితమును మనము ముందుకు ధరించుకొని ఈ ప్రేమగల మనస్సును కలిగిన వారమై క్రీస్తు సారూప్యంలో ఎదిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఈ ధ్యానించినటువంటి లక్షణాలను అలవరుచుకొనుటకు ప్రయత్నించాలని మరి దేవుడు మనలను తీర్చిదిద్దినట్లుగా మనం కూడా జీవితంలో మంచి నిర్ణయాలతో స్థిరంగా నిలిచి దేవునికి పరిశుద్ధంగా జీవించి మన యొక్క అవయవాలను, మన యొక్క తలంపులను
మరి మనల్ని మనము దేవునికి మరి పరిశుద్ధంగా అప్పగించుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయునుగాక. థాంక్ యూ.